నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. సరిగ్గా 24:30 గంటల ముందు ఒకానొక తెలుగు వార్తా ఛానల్లో ఓ వివాదాస్పద సంచలనాత్మక విషయంపై ప్రత్యక్ష చర్చా కార్యక్రమం ప్రారంభమైంది. దేశ చరిత్రలోనే తొలిసారి హెలికాప్టర్ ప్రమాదంలో ముఖ్యమంత్రి మరణం వెనుక కుట్ర ఉందా అన్న అంశంపై చర్చ అది. నిర్దిష్ట గతి, పాత్రికేయ ప్రమాణాలు, జర్నలిస్టిక్ నైతిక విలువలకు తిరోధకాలిస్తూ సాగిన ఆ చర్చ మొట్టమొదటిగా ప్రత్యర్థి ఛానళ్లలో ప్రకంపనలు సృష్టించింది. టీఆర్పీలు కోల్పోతామన్న భయంతో ఇతర ఛానళ్లు అదే అంశంపై అనుమానాలు, అయోమయాలతో కూడిన సమాచారాన్ని ప్రసారం చేయటం మొదలుపెట్టాయి. ఆ క్షణమే మొదలైంది రాష్ట్రంలో మరో విధ్వంసకాండ. సుమారు నెల రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం ఇప్పుడిప్పుడే చల్లబడుతున్న సమయంలో ఈ సమాచారం మరొక్కసారి విధ్వంసానికి దారితీసింది. ఈసారి నేరం పూర్తిగా మీడియాదే. కొన్ని పుకార్లు, మరికొన్ని ఊహాగానాలను కలిపి కొట్టి వాటికి గరం మసాలా అద్ది చేసిన ప్రయోగం వికటించింది. ఎలక్ట్రానిక్ మీడియా విశ్వసనీయత మొత్తాన్నే పణంగా పెట్టింది. మీడియా వలువలు విలవిలలాడుతుంటే, అన్ని లక్ష్మణ రేఖలు చెరిగిపోతుంటే ప్రవాసానికి తరలిపోయాయి నైతిక ప్రమాణాలు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్ల అత్యుత్సాహానికి ఆజ్యం పోసి వివాదాస్పద సంచలనానికి కారణమైన కథనాన్ని అందించిన వెబ్సైట్ పేరు ది ఎగ్జైల్డ్. పాత్రికేయ పరిభాషలో ఎల్లో జర్నలిజంగా వ్యవహరించే కథనాల మీద మాత్రమే బతికే వెబ్సైట్ అది. అలాంటి వెబ్సైటే ఒకానొక కథనంలో ఊహాగానాలు, పుకార్లు అంటూ రాసిన కొన్ని వాక్యాల ఆధారంగా తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన కొన్ని ఛానళ్లు గంటల తరబడి నిరంతరాయంగా కథనాలు, లైవ్ షోలు ప్రసారం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితికి దారితీశాయి. న్యూస్ ఈజ్ సేక్రెడ్, సమాచారం పరమ పవిత్రం అన్న ప్రాథమిక సూత్రాన్ని పక్కకు నెట్టి మరీ కొన్ని తెలుగు ఛానళ్లు వెంటబడి రాష్ట్రాన్ని మరోసారి అల్లకల్లోలం చేయటానికి ఉపయోగించుకున్న సదరు వెబ్సైట్ కథా కమామిషు ఏమిటి? ఉచ్చం లేదు, నీచం లేదు. ఎవ్వరి మీదైనా, ఎంతటి వారి మీదైనా అశుద్ధం చిమ్మడమే తమ పని అని సగర్వంగా ప్రకటించుకున్న పత్రిక అది. 1997లో రష్యా రాజధాని మాస్కోలో బైవీక్లీ టాబ్లాయిడ్ గా ప్రారంభమైనప్పుడు దాని పేరు ది ఎగ్జైల్. రష్యా ఇనుప తెరలు తొలగిపోయిన తొలినాళ్లలో ప్రారంభమై సామాజిక సంఘర్షణల సమయంలో మాస్కోలోని అనిశ్చిత పరిస్థితిని కేంద్ర బిందువుగా చేసుకుని ఎల్లో జర్నలిజం సాగించిన పత్రిక ఎగ్జైల్. రష్యాలో నిషేధం విధించాక కొంతకాలం అమెరికా నుంచి ప్రచురితమైంది. అక్కడ 2008లో ప్రభుత్వ ఆడిట్ తర్వాత పత్రిక ప్రచురణ నిలిపివేయమని ఆదేశించారు. చివరికి ది ఎగ్జైల్డ్ ఆన్లైన్ పేరుతో వెబ్ ఎడిషన్ ఒక్కటి మాత్రమే వెలువడుతోంది. ఈ పత్రిక విధానం ఒక్కటే. చదువర్ల భావదారిద్ర్యాన్ని ఆధారం చేసుకుని చెత్త రాతలతో వారిని రెచ్చగొట్టి ఆకర్షించడం. ఎల్లో జర్నలిజం స్థాయి దాటేసి బూతు పత్రికలకు కొంచెం దిగువగా ఉండేలా నేలబారు రాతలు రాస్తుందా పత్రిక. మాదక ద్రవ్యాలు, వేశ్యావృత్తి, చీకటి బతుకులు, మధ్య మధ్యలో కొంత రాజకీయ విశ్లేషణలు కలగలిపి చేతికొచ్చిన రాతలు రాయడమే ఆ పత్రిక విధానం. సభ్యతల పరిమితుల మాట దేవుడెరుగు. పరువు నష్టం కలిగించే రాతలు రాయడమే ఎగ్జైల్ విధానమని మాస్కో టైమ్స్ పరిశీలన. అమెరికన్ ఛానల్ CNN అయితే ఎగ్జైల్ రాతలు నిస్సిగ్గుగా, దురుద్దేశపూర్వకంగా, అసభ్యంగా, అవమానకరంగా ఉంటాయని తేల్చి చెప్పింది. తాము చేసేది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అని చెప్పుకుంటూ ఎగ్జైల్డ్ ప్రచురించే న్యూస్ కంటెంట్ ఇది. డెత్ పోర్న్ పేరుతో రష్యాలోని అసాధారణ హింసాత్మక నేరాల చిట్టా. గాంధీ పోర్న్ పేరుతో మన మహాత్ముడి జీవితంలో కొన్ని కథనాలపైనున్న అనుమానాల ఆధారంగా రాసిన బూతులు. ఒకానొక వేశ్య అంగాంగ వర్ణన, ఆమె శృంగార సామర్థ్యము, ఆమెపై విటుల అభిప్రాయాలతో వేశ్యతో ఓ రాత్రి అనే ఫీచర్. ఫేస్ కంట్రోల్ పేరుతో మాస్కో నైట్ లైఫ్ లోని కొన్ని అసభ్య సన్నివేశాలు. క్లబ్ గైడ్ పేరిట మాస్కోలో స్ట్రిప్ క్లబ్లు, నైట్ బార్లు, బ్రోతల్ హౌస్ల వివరాలు. ఫీల్డ్ గైడ్ టు మాస్కో పేరిట రష్యన్ రాజధానిలోని రంగేళి ప్రదేశాల వివరాలు. చెస్ అనే పేరుతో రష్యన్ వేశ్యలతో ఆటలు. దియవ్స్ డైరీ పేరుతో మాస్కో యువత వివిధ అనుభవాలు.
ఇన్ బ్రీఫ్ పేరుతో సంక్షిప్త వార్తల పేరిట ఇతర పత్రికల వార్తలపై వ్యంగ్య రచనలు, బ్లాడ్స్ డైలీ గ్లోట్ పేరిట అమెరికన్ వార్తలపై విమర్శలు. ఇది ద ఎగ్జైల్ ప్రచురించే న్యూస్ కంటెంట్. రష్యా ఒకప్పటి అధ్యక్షుడు, ప్రస్తుత ప్రధానమంత్రి అయిన వ్లాదిమిర్ పుతిన్ జననాంగం గురించి పుంఖానుపుంఖాలుగా సంపాదకీయాలు రాశామని సగర్వంగా చెప్పుకున్న పత్రిక ది ఎగ్జైల్డ్. 1920లలో ప్యారిస్, 30లలో బెర్లిన్లా, 1990లో మాస్కో నగరంలో అరాచకాలకు తమ పేపర్కి అద్భుతమైన కాలమని చెప్పుకున్న ఘనత వారిది. అందుకే ప్రధాన స్రవంతి పత్రికల్లా కాకుండా ద ఎగ్జైల్ ధోరణే వేరు. అభ్యంతరకరము, అసహ్యకరము, జుగుప్సాకరము, విద్వేషపూరితము అయిన విషయాలు రాయడమే తమకు గర్వకారణమని ఘనంగా చెప్పుకున్న స్థాయి ఎగ్జైల్ది మాత్రమే. అసలు వారు మాస్కో నుంచే తమ పత్రిక ప్రచురణ ప్రారంభించడానికి కారణమూ అదే. 1997 నాటికి మాస్కోలో సరైన చట్టాలేవీ లేవు. దాన్నే అవకాశంగా తీసుకుని బూతులే సిగ్గుపడేలా కథనాలు రాయడం మొదలుపెట్టింది ఎగ్జైల్. దేశాలు మారినా, ఫార్మేట్ మారినా ఇప్పటికీ ఆ పత్రిక విధానాలేమీ మారలేదు. దురదృష్టవశాత్తు కొన్ని మన తెలుగు ఛానళ్లకు ఆ పత్రిక ఆదర్శప్రాయమైంది. దాన్ని బట్టే ఆ ఛానళ్లు పాటించదలుచుకున్న జర్నలిస్టిక్ ప్రమాణాలేమిటో ఇట్టే అర్థమవుతాయి. ప్రజలకు సత్యాన్ని సవ్యంగా అందించడమే పాత్రికేయమన్న ప్రాథమిక ప్రమాణాన్ని తుంగలో తొక్కి అనుమానాలు, అపోహలు, ఊహాగానాలు, పుకార్లనే సమాచారంగా ప్రసారం చేయడం, ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి వారు సంయమనం కోల్పోయేలా, ఆవేశంతో ఉర్రూతలూగేలా చేసి విధ్వంసానికి పాల్పడేలా చేయడం ఏ జర్నలిజానికి నిదర్శనం. ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారాలు అందించేదొకరు, ప్రజాశ్రేయమే వార్తాసారమని కబుర్లు చెప్పేదొకరు. నిజానికి ఆ అందరి లెక్క ఒకే ఒక్కటి, మెరుగైన టీఆర్పీ రేటింగుల కోసం ఏదైనా చూపిస్తామన్నదే. అందుకే రాష్ట్రంలో జర్నలిజం, మరి ముఖ్యంగా టీవీ జర్నలిజం అపహాస్యం పాలైపోయింది. వారికి ఆదర్శం ఎగ్జైల్ వంటి పత్రికలు, వారికి న్యూస్ సోర్స్ పనికిమాలిన వెబ్సైట్లు సమాచారం వెటకారం కాక మానదా మరి? ఇప్పుడు ప్రకటనలు.